ఇచ్చారు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఒక మాట కూడా అన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సార్, మీకు వెంకటరెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి, అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు బీజేపీ టీడీపీ ఫ్రెండ్షిప్ గురించి ఒకసారి 1 మినిట్ చెప్తానండి. 1984లో ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఎఫెక్ట్ పదవి ఇచ్చుతురయ్యారో అప్పుడు బీజేపీ సెంట్రల్లో అండ్ ఆల్సో స్టేట్లో తారక రామారావు గారికి సపోర్ట్ వచ్చారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం 400 సీట్లు వస్తే బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రం వచ్చాయి. ఆ 2 సీట్లు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో ఉంది బీజేపీ తోటి. 2 సీట్లు కూడా దేశంలో ఎక్కడో చోట ఓ సీట్ వస్తే 2వ సీటు హనుమకొండలో జంగారెడ్డి గారు గెలిచారు టీడీపీ అలయన్స్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ తర్వాత అలా టీడీపీ అండ్ బీజేపీ స్నేహం కొనసాగుతూ 1996లో చూసుకుంటే 96లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్ వెంకటరామన్ గారు బీజేపీని ఆహ్వానిస్తే ఆయన వాజ్పేయి గారు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన 13 రోజుల తర్వాత అవిశ్వాస తీర్మానం పెడితే ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గలేననే ఉద్దేశంతో రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ లోకి వచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాతే జయలలిత లాంటి వాళ్ళు చాలా మంది కూడా మద్దతుతోటి తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2004లో కలిసి పోటీ చేశారు. అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు. 2 పార్టీలు కూడా ఓడిపోయాయి. ఆ తర్వాత 2009కి చేయలేదు. 2014లో బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్ లోనే పోటీ చేశాయి. దాని రిజల్ట్ మనం అందరం కూడా చూసాం. 2019లో మళ్ళీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. డెఫినెట్ గా మీరు అన్నారు కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు కాబట్టి అభిప్రాయ భేదాలు వచ్చాయి, మళ్ళీ విడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2024లో మీరు చూశారు 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ రోజు ఎన్డీఏలోటి టీడీపీ జనసేన కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లు మోదీ గారు రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు అనేటటువంటి వాదన. సో మేము దీని ప్రకారం చెప్తా ఉన్నాం, అమరావతికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తా ఉంది. అదే మోదీ గారు వచ్చి చెప్పినటువంటి విషయం. అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్. డెఫినెట్లీ మరి వెంకటరెడ్డి గారికి నచ్చకపోవచ్చు అమరావతి అనే విషయం. నిన్న నేనేదో టీవీ డిబేట్ లో వెంకటరెడ్డి గారు చెప్తుంటే చూసా, ప్రజా రాజధాని అని చెప్పేసి ఒక అనలిస్ట్ గారు అంటే ఆ వెంకటరెడ్డి గారు విరుసు పడ్డారు, అమరావతి ప్రజా రాజధాని అంటే మేము ఒప్పుకోమని. సో వెంకటరెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతి అనేది ప్రజా రాజధాని. దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో 3 సంవత్సరాలు మేము టైం తీసుకున్నాం. 3 సంవత్సరాల్లో డెఫినెట్లీ అమరావతికి ఒక రూపు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతి ఉండేటట్లుగా శాసనం కూడా చేస్తారని చెప్పేసి మోదీ గారి మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్లీ మరి అమరావతికి కేంద్ర సహకారంతో మేము నిర్మిస్తాం. ఓకే బండారు వంశీకృష్ణ గారు. ఒకసారి రాయపాటన్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని